అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 6 ఎకరాల సైట్ అండి. సుమారుగా 6 ఎకరాల సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. లేఅవుట్కి ఆనుకొని ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి అలాగే నేషనల్ హైవేకి 14 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 46 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. సైట్ వచ్చేసి లేఅవుట్ని ఆనుకొని ఉంటుందండి. అయితే సైట్కి 2 రోడ్లు ఉన్నాయండి. 2 రోడ్లు కూడా మన వీడియోలో చూపించడం జరిగింది. 2 రోడ్లు ఉంటాయండి సైట్కి. ఆ 2 రోడ్లు కూడా మనం వీడియోలో చూపించడం జరుగుతుంది. అయితే విలేజ్ నుండి సుమారుగా కిలోమీటర్ దూరం ఉంటుందండి ఒక రోడ్డు. ఇంకొక రోడ్డు వచ్చేసి కేవలం 1/2 కిలోమీటరు దూరంలో ఉండి ఒక లేఅవుట్ని ఆనుకొని ఉంటుందండి. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ లేఅవుట్ని ఆనుకొని ఉంటుందండి. సాయిల్ అంతా కూడా మనకి ఎర్రనేల వస్తుంది పూర్తిగా. ఈ ప్రాంతంలో బోర్లు తీసినట్లయితే మనకి 2 ఇంచులు 2.5 ఇంచులు వాటర్ అనేది వస్తుందని చెప్పడం జరిగిందండి. పూర్తిగా మనకి ఎర్రనేల వస్తుంది. అదేనండి సైటు. జామాయిల్ తోట, ఊప్లీస్ అంటారు. జామాయిల్ తోట అండి. 6 ఎకరాలు, సుమారుగా 6 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 35 లక్షలు చెప్తున్నారండి. ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో, డబల్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. అయితే 2 రోడ్లు ఉంటాయి సైట్కి. ఒక రోడ్డు వచ్చేసరికి మనకి సీసీ రోడ్డు చుట్టూ తిరిగి రావాలండి. సుమారుగా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర మధ్యలో ఉంటుంది. అలాగే ఒక 1/2 కిలోమీటరు మట్టి రోడ్డు ఉంటుందండి సైట్కి. విలేజ్ నుండి కిలోమీటర్న్నర రోడ్డు అనేది ఉంటుంది. కిలోమీటర్న్నరలో కిలోమీటరు సీసీ రోడ్డు, 1/2 కిలోమీటరు మట్టి రోడ్డు అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ రోడ్డు. రెండో రోడ్డు కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. సాయిల్ అంతా కూడా మనకి చాలా మంచి సాయిల్ అండి. ఈ ఎర్ర నేల మొత్తం 6 ఎకరాల దగ్గర ఎకరం ధర వచ్చి 35 లక్షల రూపాయలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. దగ్గరలోనే కరెంట్ ఉందండి. ప్రజెంట్ ఆ లేఅవుట్లో పవర్ ఉంది, అలాగే చుట్టుపక్కల కూడా పవర్ ఉంది. బోర్లు తీసినట్లయితే మనకి 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ వస్తుందని మనకి ఆ చుట్టుపక్కల రైతులని మనం అడగగా వాళ్ళు చెప్పారండి. ఇది ప్లెయిన్ బిట్ అండి, సమాంతరంగానే ఉంటుంది. సైట్ వచ్చేసి ఒక లేఅవుట్ని ఆనుకొని ఉంటుందండి. ఇది పక్క సైటు, సరుగుడు తోట. ఏరియా అంతా కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. హైవేకి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి 46 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. చుట్టూ కూడా సరుగుడు తోటలు, కూరగాయల పంటలు ఇవన్నీ వేశారండి. ఏదైనా వైజాగ్ నుండి 1 అవర్ జర్నీలో మనం ఈ సైట్కి చేరుకోవచ్చు. సైట్ అయితే మాత్రం బాగానే ఉంటుందండి. దగ్గరగా అనకాపల్లికి దగ్గరగా రేట్ రీజనబుల్ అనేది చెప్పుకోవచ్చు. 35 చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుందండి. ఇది రెండో రోడ్డు. లేఅవుట్ని అనుకొని లేఅవుట్లో పడి రోడ్డు ఉంటుందండి. మరి లేఅవుట్లో రోడ్డు అనేసరికి లేఅవుట్ వాళ్ళని పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. బిట్ అయితే మాత్రం బాగానే ఉంటుందండి. దీని దగ్గరలో ఇంకొక 4 ఎకరాలు 4.5 ఎకరాలు ఇదే లేఅవుట్ని ఆనుకొని ఉంటుందండి. సుమారుగా 6 ఎకరాలు ఒకటి, 4.5 ఎకరాలు ఒకటి, 10 ఎకరాల పైన ఈ లేఅవుట్ని ఆనుకొని ఉంటాయండి. మనకి 10 ఎకరాలు కావాలన్నా ఇస్తారు,
అలాగే ఆ సుమారుగా 6 ఎకరాలు కావాలన్నా మనకి ఇస్తారండి. మనం ప్రజెంట్ అయితే లేఅవుట్లో ఉన్నాము. లేఅవుట్ రోడ్ అనేది మనం మాట్లాడుకోవాలండి, కూర్చొని విధి విధానాలు మాట్లాడుకోవచ్చు. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లేఅవుట్ను ఆనుకొని ఈ 2 బిట్లు ఉంటాయండి. 10 ఎకరాలు కావాలన్నా మనకి ఇస్తారు. ప్రజెంట్ అయితే మనం సుమారుగా 6 ఎకరాల వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే దున్నిందో దున్నిని ఆనుకొని ఇదేనండి సైటు, లేఅవుట్ను ఆనుకొని ఉంటుంది. ఇది 2వ రోడ్డు. ఓవరాల్గా అనకాపల్లి దగ్గరలో ఒక మంచి రేట్ అనే మనం చెప్పుకోవచ్చు. 2 రోడ్లు సౌకర్యంతో మనకి మెత్తటి ఎర్రనేలండి. రేట్ కూడా బాగా రీజనబుల్. డబుల్ రోడ్ నుండి కూడా మనకి దగ్గర. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయండి. సాయిల్ చూసారు ఏ విధంగా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.